ఇలా తొలి దశ సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఒక స్పష్టమైన మెసేజ్ ఇలా ప్రజలంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ తోటి అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్లను పెద్ద ఎత్తున గెలిపేయడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి తొలిదశ ఎన్నికల్లో చాలా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎటువంటి అవసరకాలు కలగకుండా మంచిగా నిర్వహించిన అధికారులకు అందరికీ కూడా ప్రజలు మా పట్ల చూపిన అభిమానానికి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుస్తున్నాను. ఇలా తొలి దశ ఎన్నికల్లో ముఖ్యంగా యువత, రైతులు, తర్వాత మహిళలు, ప్రతి ఒక్కరు అంటే గ్రామ అభివృద్ధి కోరిన ప్రతి ఒక్కరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద వారు చూపిన అభిమానం నిజం కూడా వాళ్ళకంతా కూడా గ్రామ అభివృద్ధి జరగాలనే ఒకే ఆకాంక్షతో ఇలా వాళ్ళంతా కూడా పార్టీకి అంటే పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి గెలిపించడం జరిగింది. చాలా సందర్భాల్లో ఎక్కడైతే మేము చాలా స్వల్పంగా ఓడిపోయినామో అక్కడ కాంగ్రెస్ పార్టీలోనే మా పార్టీకి సంబంధించిన ఇద్దరిద్దరు నాయకులు నిలబడటం వల్ల కొన్ని గ్రామాలను మేము కోల్పోవడం జరిగింది. కొన్ని లోటుపాట్లు జరిగినాయి. ఆ లోటుపాట్లు అన్నీ కూడా మేము రాబోయే దినాల్లో దాన్ని సరి చేసుకుంటాం. అదేవిధంగా మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలు కాంగ్రెస్కు ఒక మంచి ఒక ఆదరణ కలిగించే విధంగా ఇలా ప్రజలు మాకంతా కూడా ఒక మంచి రిజల్ట్ను ఇలా ఇవ్వడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయితే వాళ్ళకు ఏదైతే గౌరవం చూపెట్టినరో మన ప్రజలంతా కూడా నిజంగా కూడా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేయడం జరిగింది. రేపు మన 14వ తారీఖు నాడు మళ్ళీ రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో దశ ఎన్నికల్లో కూడా మాది ఒకటే విజ్ఞప్తి, ఇది రాజకీయాలకు సంబంధించిన ఎన్నికలు కాదు, కేవలం గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు. దీన్ని రాజకీయంగా పరంగా చూడకండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపు గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీతోటే అది సాధ్యం. కాబట్టి ఇది రాజకీయంగా చూడకుండా మీ అందరూ కూడా గ్రామాల అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోటే రేపు రెండో దశలో కూడా ప్రజలంతా కూడా మీరంతా కూడా ఓట్లు వేయాలని చెప్పి కూడా మీ అందరితోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్నో ప్రబోధాలు ప్రజలను ఇలా డబ్బులతో కొనాలని చూస్తున్నారు. చాలా దగ్గర ఈ బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే గెలిచినో క్యాండిడేట్లు వాళ్ళు ప్రజల ఆదరణతో గెలవలేదు, కేవలం డబ్బులు పంపిణీ చేసి గెలిచినారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రజలతోటి, ఇవాళ ఇచ్చే ఒక డబ్బుల కోసం మీరు చూడకండి. ఇవాళ మీరు తీసుకునే డబ్బులతోటి మీ అభివృద్ధి జరగదు. రేపు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. పిల్లల భవిష్యత్తు గురించి ఇలా ఆలోచన చేయడానికి మా ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు, ఎన్నో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపించబోతున్నారు. పిల్లల భవిష్యత్తు గురించి, అదేవిధంగా మహిళలను కోటీశ్వరాలు చేయాలనే ఆలోచనతోటి వారంతా ముందుకు పోతున్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రజల కోసం ప్రజా పాలన ఇలా పనిచేస్తుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఇలా ఏవైతే నిన్న జరిగిన ఎన్నికల్లో కొన్ని దగ్గర ఏదైతే కొంతమందిని గెలిపేయడం జరిగిందో దీన్ని మీరంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి తప్పులు మళ్ళీ కూడా జరగకుండా రేపు రాబోయే మలిదశ సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓటేయాలి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తలేరు, మీ గ్రామం కోసం మీరు ఓటేసుకుంటున్నారు, మీ అభివృద్ధి కోసం మీరు ఓటేసుకుంటున్నారనే భావనతోటి మీరంతా ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరొకసారి మీరంతా కూడా మాకు సహకరించినందుకు మీకు అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. మీరు మరో దశలో కూడా మాకు సహకరించి మీ గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి కూడా ఎమ్మెల్యే గారంతా కూడా
అక్కడ కాన్సన్ట్రేట్ అంటే కంపల్సరీ ప్రజలు ఇంతగానో మనం ప్రజల కోసం చేస్తున్నాం, మనం కూడా ప్రజలకు చెప్పాలా అంటే మనకు తప్పకుండా ప్రజలు, ఎందుకంటే ఆ గ్రామం అభివృద్ధి జరిగినంత ఈ గ్రామం అభివృద్ధి జరగలేదు. రాజాపూర్ మండలంలో అంత డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇలా ప్రజలు ఏదో వ్యక్తిగత దీంతో దాన్ని ఓడించడం జరిగింది తప్పితే నిజంగా కూడా వాళ్ళ అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే నిజంగా కూడా గ్రామం ఇంకా అభివృద్ధి జరగాలంటే ఇలా వారికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉండే. అది ఏదైతే చిన్న చిన్న తప్పులు జరిగిపోయి ఉండొచ్చో అవన్నీ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మేము అన్ని కూడా సరి చేసుకుంటాం. సార్ మాట్లాడిందా సార్ ఈ ఓటమి గురించి ఎమ్మెల్యే గారు మీద మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి అని మాట్లాడుతున్నారు. కొన్ని కారణాలు కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళకి వారే స్వయంగా ప్రెస్లో చెప్తారు.